ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనము శుభములు తెలియపరచిన పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 4వ నెల 27వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదమరండి. మీకా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి యెహోవా మందిరమునకు వెళ్ళుదమరండి అని భక్తులు సెలవిస్తున్న రీతిలో ఈరోజు జరిగే ఆరాధనలో అనేక మంది బిడ్డలు దేవుని మందిరమునకు తరలి వచ్చిరండి. ఎందుకంటే దేవాది దేవుని సన్నిధిలో సంతోషము, ఆనందము, స్వస్థత, రక్షణ అనే దేవుని సన్నిధిలో ఉంటుంది. కాబట్టి దేవాది దేవుని సన్నిధిలో గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. భక్తుడు అంటున్నాడు, కొరహ కుమారులు అంటున్నారు, నేను యెహోవా దేవుని మందిరముకు వెళ్ళాలని లేకపోతే చూడాలని ఆశగా ఎంతో ఉందని సెలవిస్తూ ఉన్నాడు. అంటే దేవుని మందిరమునకు వెళుతున్నవారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తోంది. దావీదు మహారాజు కూడా అంటున్నాడు, నేను దేవుని మందిరమునకు వెళ్ళదున్నట్టు సంతోషిస్తున్నానని. కాబట్టి ఇలాంటి వచనాలు మనకి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. దేవుని మందిరములో గొప్ప ఆశీర్వాదం ఉంది, దీవెనలు ఉన్నాయి. అందుచేత ఈరోజు ఎవరు కూడా ఆదివారాన్ని ఆగిపోకండి. అందరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళి సంతోషంతో ఆనందంతో ప్రభుని స్తుతించండి, గణపరచండి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోండి. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నా భారతదేశాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. శాంతి, సమాధానం, నెమ్మదితో నింపండి. దైవ నాయకులు, అధికారులు మంచి వంతు నింపండి. యవన బిడ్డలందరినీ కూడా ప్రభు మీరు రక్షించుకోండి. వారు దీవించిన బాబునికి స్తోత్రాలు. వారు చెడు వెచ్చల నుంచి విడుదల చేసి నీతి మార్గంలో నడిపించుకోండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. రాకపోకలు మీరే తోడుగొనండి. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం నడిపించండి నాయన ప్రభా. ఇదిగో తండ్రి పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. ఇదిగో తండ్రి విదేశంటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. మా దేశ పాడి పడినంతని మీరు ఆశ్రయించండి ప్రభా. హాస్పిటల్లో స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేసి దేవాదిగా రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. గృహం లేని వారికి గృహం దయచేయండి. వివాహం లేని వారికి వివాహం దయచేయండి ప్రభా. మరి తండ్రి గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమ దయచేయండి. తండ్రికి స్తోత్రాలు ప్రభు. ప్రతి సేవకురాండు వారి కుటుంబాలు, బిడ్డలు, సంఘం అన్నట్లు కూడా మీరు ఆస్వాదించండి. ఈ దినమంతా కూడా ప్రభా నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో ఇచ్చినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.